రాహుల్ గాంధీ నాయకత్వం విషయంలో మమతా బెనర్జీ ఎందుకు విభేదిస్తోంది, అఖిలేష్ ఎందుకు విభేదిస్తున్నాడు, కేజ్రీవాల్ ఎందుకు విభేదిస్తున్నాడు, క్రమంగా తమకి నాయకత్వాలు ఇవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు, ఐఎన్డీఏకి కన్వీనర్ కో కన్వీనర్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే రాహుల్ గాంధీలోని నాయకత్వాలు ఏమి అన్నది వీళ్ళందరూ పదే పదే చెప్తోంది. 15 సంవత్సరాలు వరుసగా 3 సార్లు మోడీ అధికారంలోకి రావడానికి కారణం రాహుల్ గాంధీని ప్రజలు నమ్మకపోవడం అన్నటువంటి. ఇదే విషయంలో భగవత్ సింగ్ మాన్ జోక్గానే మాట్లాడిన లేదా వెటకారం చేసిన కొన్ని కీలకమైనటువంటి అంశాలు. చంద్రయాన్ లాంచ్ చేయడం సులభమేమో కానీ రాహుల్ గాంధీ లాంచింగ్ మాత్రం ఇంతవరకు పూర్తి కాలేదు. ఇది నెంబర్ 1 పాయింట్. రెండవది, ఎప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినా సరే అమెరికాకో ఇటలీలోకి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి ఎలా నాయకత్వం వహిస్తాడు అసలు భారతదేశ ప్రతిపక్షానికి అన్నటువంటి మరొక పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. అట్లాగే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటిది పుట్టుకతో రావు, ప్రజా పోరాటాలతో ఎదుగుదలతో వస్తాయి. గాంధీ